ప్రముఖ నటి కీర్తి భట్, విజయ్ కార్తిక్ల ఎంగేజ్మెంట్ రద్దు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే విజయ్ కార్తిక్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. కీర్తి ఆర్థిక కారణాల వల్లే అతను వదిలేసిందని, వేరే వారి కోసం చూస్తోందంటూ విజయ్ చేసిన ఆరోపణలతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఆమె క్యారెక్టర్ పై అనేక రకాల మీమ్స్, ట్రోల్స్ కూడా పుట్టుకొచ్చాయి. అయితే కేవలం ఒకవైపు వెర్షన్ మాత్రమే విని తనను జడ్జ్ చేయడంపై కీర్తి భట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం, వస్తున్న ట్రోల్స్ పై ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. దయచేసి ఒక పక్షం వాదన ఆధారంగా ఎవరిని అంచనా వేయకండి, నా గురించి పూర్తిగా తెలియకుండా నిందలు వేయడం సరికాదు అంటూ తనను విమర్శించే వారికి, గుడ్డిగా నమ్మే వారికి కీర్తి ఒక విన్నపం చేసింది. ఈ విధాంతంపై మరింత స్పష్టత తన పాత పోస్టును ఒకసారి గమనించాలని కీర్తి కోరింది. అందులో తాను ఎవరిని బలహీనతను గాని, తాను ఎదుర్కొన్న క్లిష్టమైన వ్యక్తిగత పరిస్థితులను గాని ఎప్పుడూ ప్రస్తావించలేదని గుర్తు చేసింది. తనకు కావాల్సింది కేవలం పరస్పర అవగాహన మాత్రమే అని, అందుకే చట్టబద్ధంగా, పారదర్శకంగా ఈ బంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపింది. ఒకరిపై బురద జల్లడం తన ఉద్దేశం కాదని, కానీ తన మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దు అంటూ ఆమె స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో తన గురించి సృష్టిస్తున్న అసత్య కథనాలు, వాడుతున్న థంబ్నెయిల్స్ తనను మానసికంగా తీవ్రంగా కృంగదీస్తున్నాయని కీర్తి వాపోయింది. కేవలం వ్యూస్ కోసం ఊహాగానాలతో రాస్తున్న కథనాలు ఒక మనిషిని ఎంతలా దెబ్బతీస్తాయో ఆలోచించాలని కోరింది. ప్రస్తుతం జరుగుతున్న చర్యలు, అసత్య ప్రచారాలు తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఆమె కన్నీరు పెట్టుకుంది. చివరిగా ట్రోలర్స్, గాసిప్ రాయుళ్లకు కీర్తి భట్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజ్లు, వ్యక్తుల పేర్లను తాను గమనించానని, భవిష్యత్తులో ఈ పరిణామాల వల్ల తనకు ఏదైనా జరిగినా తాను తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు గానీ వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఆమె తన ఆవేదనను ముగించింది.